హాయ్ అండి. ఇవాళ స్వీట్ రెసిపీ వచ్చేసి మడత కాజా. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి. మడత కాజాకు కావలసిన పదార్థములు: జల్లించుకున్న మైదా పిండి 2 కప్పులు, చిటికెడు ఉప్పు, అర స్పూన్ బేకింగ్ సోడా, 4 టేబుల్ స్పూన్ల నెయ్యి. ఇవి మొత్తం పిండికి కలిసేలా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ చల్లుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మడత కాజా పాకానికి ఒక పెనంలో ఏ కప్పు అయితే మనం మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు పంచదార, అర కప్పు నీరు తీసుకోవాలి. ఈ పాకం గులాబ్ జామ్ పాకం కన్నా కొద్దిగా ఎక్కువ రావాలి. చేతికి జిగురుగా అంటుకుంటే సరిపోతుంది. అర స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం వేయటం వల్ల పాకం గడ్డ కట్టకుండా ఉంటుంది. నిమ్మరసం కలిసేలా కలుపుకోవాలి. దించి పక్కన పెట్టుకోవాలి. పిండిని ఒకసారి కలుపుకోవాలి. మైదా పిండి చల్లుకుంటూ పల్చటి చపాతీలా చేసుకోవాలి. మైదా పిండి ఎక్కువగానే చల్లుకోవాలి. నేను ఇలా చూపించిన విధంగా పలసంగా చేసుకోవాలి. సమానముగా ఉండేలా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపించిన విధముగా చిన్నగా చుట్టుకోవాలి. మైదా పిండి చల్లుకుంటూ మొత్తం రోల్ చేసుకోవాలి. చివరిలో నీళ్లు రాసుకొని మొత్తం రోలుగా చుట్టుకోవాలి. పొడిపిండి చల్లుకుంటూ నేను ఇక్కడ చూపించిన విధముగా రోల్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వచ్చిన పీసెస్ కట్ చేసుకోవాలి. మడత కాజాల్ని కట్ చేసుకోవాలి. మడత కాజాని పిండి చల్లుకుంటూ కొద్దిగా ఒత్తుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ గోరువెచ్చగా ఉండాలి. గ్యాస్ సిమ్ములో మాత్రమే పెట్టుకోవాలి. మడత కాజాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని నిదానముగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని తీసి గోరువెచ్చని పాకంలో వేసుకోవాలి. పాకంలో 5 నిమిషాలు ఉంచుకోవాలి. మడత కాజా రెడీ. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.